తమ్ముడు నీకోసం నేను చాలా ప్రేర్ చేస్తున్నాను, భారం కలిగి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, నువ్వు సంఘానికి రావట్లేదే, నీ కుటుంబం నీకోసం ప్రార్థన చేస్తాను, కానీ నువ్వు ఎందుకు సంఘానికి రావట్లేదయ్యా అంటే, అప్పుడు నేను ఇచ్చిన మాట ఏంటి తెలుసా? అప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు ఎంతమంది కరెక్ట్గా ఉన్నారండి? సంఘంలో ఉన్న వాళ్ళు ఎంతమంది కరెక్ట్గా ఉన్నారు? సంఘంలో ఉన్న వాళ్ళు ఎంతమంది సాక్ష్యం కలిగి ఉన్నారు? సంఘంలో ఉన్న మారు మనసు తగిన ఫలితం ఎంతమంది ఫలిస్తున్నారు? ఒకరు చూపించయ్యా పాస్ గారు అని చెప్పి నేనంటే ఆయన హృదయం అంటుండేది వెలవెల్లాడిపోయింది. ఎందుకంటే నా కోసం భారం కలిగి బాధ్యత కలిగి కన్నీరు విడిచి రోధించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ప్రతిదినం. నేను ఆ సాక్ష్యాన్ని ఇస్తే సంఘం నిమిత్తం అయ్యి ఆయనకి ఎలా ఉంటుంది? అదే దేవుడు ఒకసారి సేవకుడితో మాట్లాడాడంట, 3000 మంది సంఘంలో ముగ్గురు ఆత్మతో సత్యంతోనూ ఆయన ఆరాధిస్తున్నారంట. 3000 మంది సంఘంలో 3 మాత్రమే ఆయన ఆత్మను ధరించుకొని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారంట. ఇప్పుడు మరి ఎంతమంది మనం ఉన్నాం? ఎంతమంది మరి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం?